శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయమని పార్టీ నన్ను ఆదేశించింది. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలంతో పనిచేసినటువంటి నాకు దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తని అంచెలంచెలుగా వెళ్తూ విద్యార్థి కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో నలుగురు అధ్యక్షుల దగ్గర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పిసిసి అధ్యక్షుడిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా, ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా చేసిందంటే తప్పనిసరిగా అది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనమైనటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. పార్టీ మనలాంటి వ్యక్తులందరినీ కూడా తన ఒడిలో పెట్టుకుని పెంచి పోషించి మనందరినీ ఇంత స్థాయికి తీసుకొచ్చింది. రాజకీయాల్లో గెలిపోవటం సహజం, ఆటుపోట్లు సహజం. స్వాతంత్ర పోరాటం చేసినాడు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మనం పోరాటం చేసినాడు. ఏనాడు కూడా ఈ దేశానికి పోరాటం సిద్ధిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు స్వాతంత్ర సమరయోధులు పోరాడలేదు. ఒక గమ్యం, ఒక లక్ష్యం, ఆ రెండు పెట్టుకుని వారు పోరాటం చేసి అంతిమంగా లక్ష్యాన్ని చేరుకుని, గమ్యాన్ని చేరుకుని స్వాతంత్ర ఫలాలు అన్ని కూడా మనం అనుభవిస్తున్నాం, వారెవరు కూడా అనిపించడం లేదు. అదేవిధంగా పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఈ దేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా కంటెస్ట్ చేయాలని ఒక నిర్ణయం జరిగింది. దాంట్లో భాగంగా నన్ను రాజమండ్రి నుంచి కంటెస్ట్ చేయమన్నారు. పక్కన ఉన్నటువంటి కాకినాడలో పెద్దలు పల్లంరాజు గారిని, ఈ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా కంటెస్ట్ చేయాలని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాలకి ప్రప్రథమంగా వచ్చిన 2004లో ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో జరిగినటువంటి ఎన్నికల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించి, 99లో కీలకమైనటువంటి పాత్ర పోషించి, అప్పుడున్నటువంటి మా కోనసీమ కానీ, కాకినాడ కానీ, రాజమండ్రి కానీ, ఈ 21 అసెంబ్లీలలో 3 పార్లమెంట్లో 2007లో జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో అత్యధికమైనటువంటి మెజారిటీతో ఒక సామాన్య కార్యకర్త రాజశేఖర రెడ్డి గారు నాకు అవకాశం ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, పార్టీ మిత్రులు కానీ, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా నన్ను గెలిపించినటువంటి పరిస్థితులు. అది నా గొప్పతనం కాదు, పార్టీ గొప్పతనం. ఆనాడు చాలా మంది పెద్దలు చెప్పారు, ఒక చిన్న సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మీరు తూర్పుగోదావరి జిల్లాలో పెట్టారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి రకరకాల కాంబినేషన్స్ లో ఆయన గెలవడం కష్టం అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, వ్యక్తిగతమైనటువంటి ఎన్నిక కాదు ఇది, రుద్రరాజు గెలుపు పార్టీ గెలుపు, రాజశేఖర రెడ్డి గారి గెలుపు అని చెప్పి ఆనాడు ఆయన చెప్పినటువంటి విషయం. పార్టీ ఒకసారి 200 మందికి అవకాశాలు ఇస్తూ ఉంటుంది. నాకన్నా కూడా చాలా మంది పెద్దవాళ్ళు ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్కి కానీ, అసెంబ్లీకి కానీ ఆశించుండొచ్చు, ఆశించాలి కూడా. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎదగాలని ప్రయత్నం చేయాలి. రాజకీయాలు ఎదగాలంటే మనం పని చేయాలి. పని చేసినప్పుడు మీరు ఆశించాలి. కొంతమంది ఎంపీలు కావాలి, కొంతమంది జడ్పీటీసీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీసీలు కావాలి, ఎంపీలు కావాలి. పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మనందరం కూడా పార్టీ లైన్ కట్టుబడి పనిచేయాలి. ఎక్కడైతే పార్టీ ఏది ఆదేశిస్తే దాన్నే మనందరూ కూడా చేయాలి. తప్పనిసరిగా నేను పార్లమెంట్ సభ్యుగా, నాతో పాటు 6 అభ్యర్థులను ఆల్రెడీ హైకమాండ్ అనౌన్స్ చేయడం జరిగింది. వారందరికీ కూడా మీరు మనందరం ఒక కుటుంబంలో కలిసి పనిచేయాలి, పనిచేస్తామనేటువంటి నమ్మకం, విశ్వాసం నాకుంది. మీరందరూ కూడా నాకు వారికి సహకరిస్తారనేటువంటి విశ్వాసం నాకు. ఒక రాజకీయ పార్టీగా ఇందాక గౌతమ్ గారు చెప్పారు, ఇది ఒక సైద్ధాంతికమైనటువంటి పోరాటం. ఈ దేశంలో జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ భావజాలం,
కాంగ్రెస్ పార్టీ భావజాలం, ఒక సెక్యులర్ భావజాలం, ఒక మతతత్వ రాజకీయ పార్టీతో ఉండేటువంటి భావజాలం. ఈ రెండింటి మధ్యన జరుగుతున్నటువంటి పోరాటం జాతీయ స్థాయిలో ఏ విధంగా ఉందో మన రాజమండ్రిలో కూడా అలాగే ఉంది. ఎందుకంటే మనకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి వారు ముగ్గురు, కల్పించేది ఒకరైనప్పటికీ కూడా అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ఈ మూడు కూడా ఒకటే స్థానంలోని గుడ్డ. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఉద్యోగం నుంచి జరుగుతుంది, అమిత్ షా నుంచి మరి మోడీ గారి దగ్గర నుంచి. రెండవ పక్కన మనం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వారి అభ్యర్థి, వారు కూడా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ భావజాలంతో ఉండేటువంటి మైనార్టీలకు సంబంధించినటువంటి సిఏఏ లాంటి బిల్లు వచ్చినప్పుడు ఈ దేశంలో రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, 16 బిల్లుల్లో రైతులకు సంబంధించినటువంటి నల్ల చట్టాల విషయంలో అన్నిట్లో కూడా ఇటు లోక్సభ, రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకే మద్దతు పలికినటువంటి రాజకీయ పార్టీ. సో మనందరం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ప్రజలకు చెప్పవలసింది ఏంటంటే 3+1 4 కూడా దేశానికి వచ్చినప్పుడు వీళ్ళందరి యొక్క ముసుగు నరేంద్ర మోడీ ముసుగే. పైకి మాత్రం సెపరేట్ గా కనపడతారు వీళ్ళు నలుగురు కూడా. ప్రజలు చూసి మోసపోవద్దు, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మోసపోవద్దు. చాలా మంది మన వాళ్ళందరికీ కూడా ఒక ప్రేమ ఉండేది రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా. రాజశేఖర రెడ్డి గారితో చాలా సన్నిహితంగా పనిచేసినటువంటి అతి కొద్ది మందిలో నేను ఒకటి, నాకు అదృష్టం కలిగింది. ఎందుకంటే వారి యొక్క భావయాత్ర కానీ వారి యొక్క అనేకమైనటువంటి విషయాల్లో వారికి నేను చాలా దగ్గరగా పనిచేసే అవకాశం దక్కింది. 2004లో వారు ముఖ్యమంత్రి అయ్యాక నాకు 5లో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, 2007లో శాసనమండలి సభ్యుడిగా చేశారు. వారి యొక్క చిట్ట చివరి కోరిక ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. ఆ ఆశయంతోనే నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాను. ఆ ఆశయంతోనే నేను ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే నాకు తల్లిదండ్రులతో సమానం, మనందరికీ కూడా అదే సమానం. తల్లిదండ్రులు ముసలి వాళ్ళైనంత మాత్రాన మన ఊరి వాళ్ళని వెళ్ళలేం కదా. మన తల్లి మనకు జన్మనిచ్చింది, మన తండ్రి మనకు పెంచి పోషించాడు. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. ఈవేళ ఇప్పుడు ఉన్నటువంటి నా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే భావనతో ఉన్నారని నేను భావిస్తున్నాను. అదే భావనతో మనం పనిచేస్తాం. రాజకీయాల్లో పదవులు వస్తాయి పోతాయి, అనేక మంది అనేకమయ్యారు, ఇవన్నీ నాకు సంబంధం లేదు. ఒక కుటుంబానికి ఈ దేశంలో త్యాగం చేసినటువంటి కుటుంబం భారతీయ జనతా పార్టీ చెప్తూ ఉంటుంది. కుటుంబ పాలన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, ఈనాడు ఉన్నటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, వాళ్ళు ఈ దేశానికి ఆస్తి. ఈ దేశం ఇంత అభివృద్ధి చెందిందంటే కారణం వాళ్ళే. అందుకే వాళ్ళనే మనం వారసులుగా ఉండి పనిచేసుకుంటున్నాం. ఎందుకంటే నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక విధానాలు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అనేకమైనటువంటి విధానాలు తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ దేశం చంద్రవంతరం అయిపోయేటువంటి పరిస్థితిలో బ్రిటిష్ వారు వదిలి వెళ్ళిన తర్వాత మనతో పాటు ప్రపంచ దేశాల్లో ఎవరికైతే స్వాతంత్రం వచ్చిందో ఆ దేశాలన్నీ కూడా చిన్న భిన్నం అయిపోయాయి. కానీ ఒక బలమైనటువంటి పునాది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం కానీ, ఒక బలమైనటువంటి నాయకత్వం బాబు జగజ్జీవన్ రావు గారు ఆనాడు చేసినటువంటి ఆలోచన కానీ, జ్యోతిబా పూలే లాంటి ఒక గొప్ప నాయకుడిని ఆదర్శంగా తీసుకుని మన పూర్వీకులు తయారు చేసినటువంటి సిద్ధాంతాలు కానీ, ఈ భావజాలాలన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. చాలా మంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. రాజ్యాంగం తయారు చేసేటప్పుడు రాజ్యాంగ పరిషత్తులో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశాలు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత 5 కాంగ్రెస్ పార్టీ ఏకరుల్ని క్యాబినెట్ లో పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి. నెహ్రూ గారు ఎప్పుడు చెప్పలేదు ఇది నా ప్రభుత్వం, ఇట్స్ ఎ నేషనల్ గవర్నమెంట్ అన్నారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని మనం వినాలి అనేటువంటి ఆలోచనతో వారు పనిచేశారు. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు మనకు తెలుసు గరీబీ హఠావో లాంటి అనేకమైనటువంటి
కార్యక్రమాలు ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం మా అమలాపురంలో కానీ, ఐదుగురిలో కానీ, లేదా ముమ్మడివారం నియోజకవర్గాల్లో కానీ ఎక్కడైనా మేము తిరుగుతుంటే పేదవాళ్ళ దగ్గరికి వెళ్తే 5 గుంఠాల భూమి అంటే ఈవేళ ఆలోచించండి, చెప్తున్నారు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శక్తి కానీ 5 గుంఠాల భూమి వరకు నాకు 5 మండలంలో అనేకమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళకి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది పేదల అభివృద్ధి సంక్షేమం కోసం పుట్టినటువంటి పార్టీ. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చారు. ఒక ఎంపీ గారికి 25 కోట్లు ఉంది మాకున్నప్పుడు. ఊళ్ళో కోట్లు పెట్టుకోవాలంటే చాలా గొప్ప వాళ్ళ కింద లెక్క, డబ్బున్న వాళ్ళు పెట్టుబడిదారులు పెట్టుకున్నారు. ఈవేళ ప్రతి కార్యకర్తకి 2 ఫోన్లు ఉన్నాయి. ఈ టెక్నాలజికల్ రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారు. కంప్యూటర్లు తీసుకొచ్చినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారు. అప్పుడు అనేక మంది చెప్పారు కంప్యూటర్లు వస్తే ఉద్యోగం ఉంటుందని. కంప్యూటర్లు వచ్చాయి కాబట్టి ఈవేళ ఇంత అభివృద్ధి చెందింది అనేటువంటి విషయం. అంటే సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేయగలరు మన దేశంలో. తర్వాత పెద్దల పివి నరసింహరావు గారు గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా మన పిల్లలు వెళ్ళి అమెరికాలో కానీ, యూరోప్ లో కానీ, ఆస్ట్రేలియా కానీ ఎక్కడ పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసినా కూడా అదంతా పివి నరసింహరావు గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో మన పిల్లలందరూ ఫారెన్కి వెళ్ళి కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు సంపాదించి తిరిగి వచ్చి ఈ దేశంలో దాన్ని ఒక సంపదగా చేసి మనం మళ్ళీ ఈ దేశంలో ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సరే, మన్మోహన్ సింగ్ గారు మనందరికీ పరిచయం. కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఒక నిర్ణయం తీసుకుని సోనియా గాంధీ గారిని మీరు ప్రధానమంత్రిగా ఉండాలంటే మన ఊళ్ళో చిన్న పోస్ట్ కోసం ఎంతో ఇదిగు పోతాం, కుర్చీల కోసం ఇదివరకు పోతాం. దేశ ప్రధానమంత్రి ఇస్తానంటే సోనియా గాంధీ గారు నాకు వద్దు, మన్మోహన్ సింగ్ గారు లాంటి ఒక విజ్ఞుడైనటువంటి వ్యక్తిని, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టింది. అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనమైనటువంటి చరిత్ర. ఈ దేశ రాజకీయాల్లో మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహరావు గారు, రాజీవ్ గాంధీ గారి తర్వాత గాంధీ నెహ్రూ కుటుంబంలో ఎవరు కూడా ప్రధానమంత్రిగా లేరు. అందరూ త్యాగం చేసిన వాళ్ళు. సోనియా గాంధీ గారు ఎంపీగానే ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఎంపీగానే ఉన్నారు. ఇవన్నీ మనకి ఎందుకు చెప్తున్నట్టు ఎఫెక్టివ్ గా మనం కౌంటర్ చేయాలి. భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే ఈ దేశంలో ఎలక్ట్రానిక్ మీడియా లేని రోజుల్లో వినాయకుడు పాలు తాగారు, వినాయకుడు పాలు తాగారంటే ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ బొమ్మల దగ్గర పట్టుకెళ్ళి పాలు ఇచ్చి నిలబెట్టారు. వినాయకుడు పాలు తాగరు, కానీ ఆ విధమైనటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. మతం అనేటువంటి దాంట్లో ఇట్స్ ఏ పర్సనల్ ఇష్యూ. నేను కూడా పొద్దున లేచి దేవుడిని ప్రార్థిస్తాను. అరగంట ముందు మేమంతా చర్చికి వెళ్ళి డాక్టర్ విల్సన్ గారు అని ఉంటారు, జాన్ వెస్లీ గారు, 15,000 మంది ఉన్నటువంటి చర్చిలో ప్రేయర్ చేసి వచ్చాం. కాంగ్రెస్ పార్టీ ధర్మం సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం. నేను హిందువుగా ఉండొచ్చు, మీరు క్రిస్టియన్గా ఉండొచ్చు, ఒకరు బౌద్ధ ఉండొచ్చు, ఒకరు ఇస్లాం ఉండొచ్చు. 2 రోజుల క్రితం ఫ్రైడే నాడు 3 మసీదులకు వెళ్ళాం. అది కాంగ్రెస్ పార్టీ. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు పాల్గొనాలని కోరుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ. మన సిద్ధాంతం సెక్యులర్. మనం ఎవరిని వ్యతిరేకించాం, అందరినీ గౌరవిస్తాం. డివిజన్ అనేటువంటిది, మతం అనేటువంటిది వ్యక్తిగతం. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు అది నా వ్యక్తిగతం. అది ఏనాడు కూడా బయట పొలిటికల్ ఏరియాలో నా మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించుకోవడం. అటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక మీరందరూ ఈ రోజు నుంచి మనకి సమయం తక్కువ, ఒక 40 రోజులు సమయం ఉంటుంది. 10 సార్లకి మనం కలిసేటువంటి అవకాశం ఉండదు. మండలాన్ని యూనిట్ గా తీసుకుని పనిచేసుకోవాలి. మనం ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి మండలానికి సాధ్యమైనంత వరకు నేను వచ్చి మీ అందరినీ వ్యక్తిగతంగా కలిసి పనిచేస్తాను. ప్రజల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది. నేను నిన్న సాయంత్రం, నిన్న మధ్యాహ్నం రాజమండ్రి టౌన్ లో ఉన్నటువంటి పెద్ద పర్సనాలిటీస్ ని కలిశారు. అంటే అడ్వకేట్ గారు నెంబర్ 1, 2, డాక్టర్స్ గారు నెంబర్ 1, 2, యూనియన్ యాక్టివిస్టులు, పాత మిత్రులు అందరూ కలిశారు. ఎంత ట్రెమెండస్ రెస్పాన్స్ ఉందంటే, రుతురాజు నువ్వు నీ అభ్యర్థిత్వం నిర్ణయించినప్పుడే మేము అనుకున్నాం కాంగ్రెస్ పార్టీకి వేయాలి, నీకు వేయాలి అనేటువంటి ఆలోచనతో వచ్చేసారు. మన మసీదుకి వెళ్ళినప్పుడు చెప్పారు, भाई हमने तय कर दिया कि आपको कांग्रेस पार्टी को हाथ पंजाब को वोट दो. ఇందాక చర్చకి వెళ్తే పాస్టర్ గారు ప్రేయర్ చేశారు,
ఈ దేశంలో మణిపూర్ లాంటి సంఘటన జరిగిన తర్వాత తప్పనిసరిగా ఈ దేశానికి సరంగం కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మేము అందరూ ఈ దేశంలో బతకగలుగుతున్నాం. ఇటువంటి పరిస్థితులు మనకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఒక అండర్ కరెంట్ ఉంది ప్రజల్లో. నేను కర్ణాటక ఎన్నికల్లో అబ్జర్వర్ గా పనిచేసినప్పుడు అప్పుడు ఇలాగే మీడియా అడిగినప్పుడు చెప్పారు, ఇన్ని సీట్లు వస్తాయని. అన్ని సీట్లు వచ్చాయి. ఎందుకంటే యూజువల్ గా జనరల్ గా పబ్లిక్ లో శ్రీకాకుళంలో ఎలా ఆలోచిస్తే కర్నూలు జిల్లాలో వాటర్ కూడా అలాగే ఆలోచిస్తారు. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర జరిగిన తర్వాత ప్రజలందరూ నిర్ణయించుకున్నారు ఈ దేశానికి ఇటువంటి నాయకులు ఉండాలి. ఒక వ్యక్తి సింపుల్ గా 500 రూపాయల టీ షర్ట్ తోటి ఒక చిన్న ప్యాంట్ వేసుకుని ఈ దేశంలో వాళ్ళు పొందడం ఏమి లేదు. అధికారం అనేటువంటిది వాళ్ళ కొత్త కాదు. నెహ్రూ గారి ప్రధానమంత్రి, ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రి, రాజీవ్ గాంధీ గారి ప్రధానమంత్రి. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రపంచ దేశాల్లో రిచెస్ట్ పొలిటీషియన్ గా ఉన్నటువంటి నెహ్రూ గారు వారి కుటుంబం అలహాబాద్ లో వాళ్ళ ఇల్లు ఉంటుంది. హైదరాబాద్ లో పబ్లిక్ గార్డెన్ చూస్తుంటారు చాలా మంది. కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తిని ప్రజలకు విరాళంగా ఇచ్చేసి వచ్చేసినటువంటి వ్యక్తి, సమాజం కోసం అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే నేను కన్యాకుమారిలో ఆల్ ఇండియా సెక్రటరీగా పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. కాశ్మీర్ లో వెళ్ళి పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం వచ్చింది. మణిపూర్ లో వెళ్ళాను. దాని తర్వాత ముంబైకి వెళ్ళాను. వీటన్నిటిలో ఒక పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడు, సమాజం పట్ల అవగాహన, ఇష్యూల పట్ల అవగాహన, మనందరూ ఒక సోదర భావంతో ఉండాలనేటువంటి మనిషి, వేషభావాలకు పోయేటువంటి వ్యక్తి కాదు. నరేంద్ర మోడీ గారు నేనాడో చూసారా, విజువల్లో ఓన్లీ ఆయనే కనపడాలి, రెండో మనిషి కనపడరు. అతను ఒకరు నడుస్తూ ఉంటారు, ముందు కెమెరా వాళ్ళు నడుస్తూ ఉంటారు, పక్కన ఎవరు ఉండడానికి లేదు. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం చూడండి, ఇంతమంది ఉంటారు లీడర్స్. దిస్ ఈజ్ ది గ్రేట్నెస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో గంగా గౌతమ్ గారు ఉంటారు, నేను ఉంటారు, పద్మశ్రీ గారు ఉంటారు, మన కొండలాల్ గారు ఉంటారు, శ్రీనివాస్ గారు. ఒక ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి మతాలు కానీ, కులాలు కానీ, ప్రాంతాలు కానీ, భాషలు కానీ హైలీ ఇంపాసిబుల్ వేరే వాళ్ళు ఈ దేశానికి గవర్నెన్స్ ఇవ్వడం అనేది. ఇవ్వలేకపోతున్నారు భారతీయ జనతా పార్టీ. 2004 నుంచి 14 వరకు ఈ దేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పెట్టామా? పెట్టవలేదా? పేదవాడికి నేను చూశాను. జమ్మూ కాశ్మీర్ లో కార్గిల్ లో నేను ఇన్ఛార్జ్ గా పనిచేశాను. లే లడాక్ అంటారు దాన్ని, హైయెస్ట్ ఏరియా. దాని తర్వాత చైనా వస్తుంది. ఒక పార్లమెంట్ లో 4 అసెంబ్లీలు ఉంటాయి. -20 degrees లో ఉంటుంది అక్కడ పరిస్థితి. ఎంత? -20 degrees శరీరంలో మీరు స్నానం చేయలేరు, వేడి నీళ్లు బట్ట పెట్టి చూసుకోవాలి. అటువంటి పరిస్థితి ఉంటుంది. మా దగ్గర కోనసీమకు వస్తే సముద్రంలోకి నీళ్లు పోతూ ఉంటాయి. నేను ఇప్పటికీ మామూలుగా చెప్తుంటా, అదృష్టవంతులం, భగవంతుడి దయ. సర్ ఆర్థర్ కాటన్ గారు పెట్టినటువంటి భిక్ష మనకి ఎవరు పెట్టారు? భిక్ష సర్ ఆర్థర్ కాటన్ గారి దైవత్వం దగ్గర మనకి ధ్యానం పెడితే ఇవాళ మనం అందరం 2 పంటలు వేసుకుని, పక్కనే 4 కొబ్బరి మొక్కలు వేసుకుని, 2 ఆవులు పెట్టుకుని హ్యాపీగా జీవితాన్ని నడిపిస్తుంది. అలా లేదు ఈ దేశం. మధ్యప్రదేశ్ లో షాడోలు అనేటువంటి పనిచేశారు. 3 నెలలు పేదవాడికి పొయ్యి వెలిగించేటువంటి పరిస్థితి ఉండదు. అలాగే డబ్బు ఉండొచ్చు. సమాజంలో నాతో పాటు నా పక్కన ఉన్నాను చూసుకుంటేనే సమాజం సమతుల్యంగా వెళ్తుంది. లేకపోతే సోషల్ అంతస్తు వస్తుంది. నేనేమో స్టార్ హోటల్లో తిని ఆనందరిస్తే దేశంలో చికెన్ మటన్తో పడుకుని పేదవాడికి రాజమండ్రి రోడ్డులో తిండి లేని పరిస్థితి వస్తే సోషల్ అంతస్తు వచ్చి వాడు మన చేతిలో లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ దేశం ఇంత సస్యశ్యామలుగా ఉందంటే మనం వేసినటువంటి బలమైనటువంటి పునాది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, బాబు జగజ్జీవన్ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, మేధావులందరూ కూడా అందరూ ఆలోచించారు. చాలా మంది చాలా ఈజీగా కామెంట్ చేస్తారు. ఫస్ట్ మనమే 10 మందికి అరవడం. ఒక మండలి ప్రెసిడెంట్ ఎందుకు అంటే 2 గ్రూపులు అవుతాం, మన 3 గ్రూపులు. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎందుకు అంటే మనం దాని నిర్ణయం చేయాలి. డెసిషన్ మేకింగ్ అనేటువంటి అంత ఈజీ కాదు. అందుకని ఈ దేశంలో వీటిలన్నింటినీ ఆలోచించి ఎన్నో యాక్టివిటీస్ చేశారు. 2004 నుంచి 14 వరకు ఈ రాష్ట్రంలో మనం ముస్లిం మైనారిటీకి 4% రిజర్వేషన్స్ ఇచ్చాం. దేశంలో ఎక్కడా లేదు. ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఇక్కడ ఇచ్చారు. దాని తర్వాత SC ST సప్లాన్ చేశాం.
అసెంబ్లీలో చట్టం చేసి నిధులు కేటాయించి పెట్టాం. ఇవాళ సప్లా ఉంది అక్కడేనా? ఎస్సీ ఎస్టీలు కావాలి నిధులు ఉన్నాయా? లేనటువంటి పరిస్థితి. దాని తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చాం. ఇదే రాజమండ్రిలో ముఖ్యమంత్రి గారు వచ్చి లాంచ్ చేసిన రోజు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. ఒక జడ్పీటీసీ మెంబర్ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకున్నాడు. నేను అడిగాను, ఏంటి నువ్వు జడ్పీటీసీ మెంబర్ కదా మిత్రమా, నీకు ఆర్థికంగా బాగుంటుంది కదా అంటే, అన్నా ఈ జడ్పీటీసీ 5 ఏళ్ళు ఉంటుంది పోతుంది, ఇది జీవితాంతం నాకు ఉపయోగపడుతుంది, రాజీవ్ ఆరోగ్యశ్రీ నాకు కార్డు ఇప్పించాను, ఇది పెట్టుకుంటాను, ఆ పదవి పోయిన తర్వాత కూడా నాకు ఏదైనా కావాలంటే. అటువంటి పథకాలు సమాజంలో భద్రత. మనిషికి కావాల్సినవి 2 ప్రధాన అంశాలు, 1 విద్య, 2 వైద్యం. విద్య వైద్యం ఎక్కడైతే మనం ఇవ్వగలుగుతామో ఆ సమాజం సక్సెస్ఫుల్ గా అవుతుంది. నేను ఇటీవల ఒక స్వామీజీని కలిశాను కంచిలో. మన ముక్కాముల ప్రాంతానికి చెందినటువంటి వారు, కొన్ని వందల సంవత్సరాల క్రితం వారు కంచి స్వామిగా వాళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు. వారు ఒక విషయం చెప్పారు నాకు, కొన్ని వేల ఎకరాల పంటను వేయడం కన్నా 10 ఎకరాల విత్తనాలు నాటడం నిన్న అని చెప్పారు. అంటే సమాజంలో విత్తనాలు నాటింది కాంగ్రెస్ పార్టీ. 10 ఎవరైనా పొందొచ్చు. మనం చేసినటువంటి రాజ్యాంగం వల్లనే మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. మనం చేసినటువంటి రాజ్యాంగం వల్లనే అమిత్ షా గారు హోంమంత్రి అయ్యారు. మనం చేసినటువంటి రాజ్యాంగం ద్వారానే రకరకాల మంది రకరకాల పదవులు పొందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఆలోచించలేదు. విత్తనాలు వేసుకుంటూ పోయారు. కొన్ని మంచి విత్తనాలు, కొన్ని చెడ్డ విత్తనాలు, కొంతమంది మోసం చేసి పోయారు. అనేక మంది ఉన్నారు దీన్ని మోసం చేసి తల్లి పాలు తాగి రెప్పగుద్దినటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం అసలైన చేసలేని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మనం ఏదైనా వస్తుందని కానీ ఏదైనా రావాలని కానీ ఆలోచన లేదు. గుర్రాన్ని కడతారు. మా ఊర్లో చిన్నప్పుడు ఉంది, అమలాపురం నుంచి బోనస్కూల్, మీరు ఎవరైనా అప్పటికి వెళ్తే తెలుస్తుంది. ఓన్లీ ఆ గుర్రం బండి రోజు అమలాపురంలో ఎక్కాలి, బోనస్కూల్ రేవు 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 తిరుగుతుంది. సో మనందరికీ కళ్ళ గంటలు కట్టింది అదే. ఈ దేశం బాగోవాలన్నా, ఈ రాష్ట్రం బాగోవాలన్నా కాంగ్రెస్ పార్టీ బ్రతికితేనే ఈ దేశం రాష్ట్రం బాగుంటాయి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ రీజనల్ పార్టీస్. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ పాలన, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ పాలన ప్రజలందరూ నమ్మి 5 సంవత్సరాలు ఇచ్చారు. 5 సంవత్సరాలు ఏం చేశారు ఆయన? 5 సంవత్సరాలు ఏం చేశారు? కుటుంబం కోసం పనిచేశారు. రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టారు. మనం అనుకున్నటువంటి ప్రత్యేక హోదా కానీ, హామీలు కానీ, పక్కన ఉన్నటువంటి పోలవరం కానీ, ఈ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ అమ్మేయాలన్న ఆలోచన, ఇవన్నీ వాళ్ళు చేసింది. వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఇందిరాగాంధీ గారు ఫౌండేషన్ వేశారు. పివి నరసింహరావు గారు జాతికి అంకితం ఇచ్చారు. 30,000 ఎకరాలు, 3 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఆ ప్రాజెక్ట్. దాన్ని ఎందుకు అమ్మేద్దాం అనుకుంటున్నారు తెలుసా? రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ ఇచ్చేయాలనేటువంటి ఆలోచనతో దాన్ని అమ్మేస్తే అక్కడ ఎస్సీలు ఎస్టీలకి అవకాశాలు తగ్గిపోతే ప్రైవేట్ వాళ్ళకి వచ్చాక తీసేద్దాం అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ఒక నిగూఢమైనటువంటి ఎజెండాతో పనిచేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా కూడా చెప్తున్నారు, 400 సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని మారుస్తారు. ఎందుకు మార్చాలి? 400 సీట్లు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి ఇస్తే జరిగేటువంటి నష్టం ఏంటో తెలుసా? ఇమీడియట్ గా రాజ్యాంగం మార్చేస్తారు. రాజ్యాంగంలో రిజర్వేషన్స్ తీసేస్తారు. రాజ్యాంగంలో హక్కులు తీసేస్తారు. మనం చూస్తే జమ్మూ కాశ్మీర్ లో స్విట్జర్లాండ్ లో ఉంటుంది జమ్మూ కాశ్మీర్. శాంతి లేదు, భయప్రాంతులు, బతకడం, తుపాకులు ఎప్పుడు కాలుతారో తెలియదు, ఎవరు చచ్చిపోతారో తెలియదు. 3 ముక్కలు చేశారు. దాన్ని యూనియన్ టెరిటరీ చేశారు. టెలిఫోన్ వెళ్ళడానికి లేదు, ఇంటర్నెట్ కట్టదు. ఇవాళ చూస్తే మనం ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా మన దగ్గర హ్యాపీగా ఇంటర్నెట్ పొద్దున్న సాయంత్రం వరకు చూసుకుంటూ ఉంటారు. మణిపూర్ లో జరిగిన అల్లర్లో చూసాం, ఇంటర్నెట్ లేదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ప్రభుత్వం అంత ఊతకోప కోసినా ప్రధానమంత్రి గారు ఎవరు? ప్రధానమంత్రి గారు ఈ దేశంలో కన్నా ఎక్కువ సార్లు తిరిగింది ప్రపంచ దేశాల్లో తిరిగారు. ఈ దేశంలో ఎక్కడ తిరగదు. అక్కడ ఓన్లీ ఎన్ఆర్ఐ ప్రైమ్ మినిస్టర్ అప్పుడప్పుడు మన దగ్గర వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. ఈ దేశం కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి సంగతి మన అందరూ తెలుసు. చాలా మంది అనుకున్నారు రాజశేఖర రెడ్డి గారి మరి కొడుకుగా ఆయన చాలా చేస్తారు. రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ వారసు మనం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ప్రధాని మనం పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక వారసుడు. ఆయన ఉంటే 20 రూపాయల భూమి తీసుకోవచ్చు,
లేకపోతే బెంగళూరు ఇవి తీసుకోవచ్చు. నేను వారితో నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి అరవింద్ కుమార్ గారు కానీ, జక్కలపూడి రామ్మోహన్ రావు గారు కానీ, కేఈపీ గారు కానీ, ఒట్టు వసంత్ కుమార్ గారు కానీ మేమంతా చాలా సన్నిహితంగా పనిచేస్తాం. కానీ రాజకీయానికి సిద్ధాంతానికి రాజకీయానికి రాజశేఖర రెడ్డి గారికి వారసులు మనందరూ ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు వారి ఆస్తికి వారసుడు. మీరు ఆ ట్రాప్లో మాత్రం పడక్కలేదు. మణిపూర్లో అంత అన్యాయం అత్యాచారంగా జరిగితే ఊతుగోపలు చూస్తే కనీసం ఖండన కూడా చేయనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ ఎన్నికల్లో మనం ప్రధానంగా చెప్పవలసింది 2 అంశాలు. ఒకటి లాయల్టీ. భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిని చూశారు మీరు. ఎన్టీ రామారావు గారి కుమార్తెగా కాంగ్రెస్ రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి సిద్ధాంతంతో పోయేది వాళ్ళు కాంగ్రెస్ రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకు వచ్చారు? స్వార్థం కోసం, అధికారం కోసం వచ్చారు. కాంగ్రెస్ పదవాన్ని చూపించారు. కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకంగా, అంటే ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ కాదు సెక్యులర్ భావజాలాలకి, కమ్యూనల్ భావజాలాలకి. అటువంటి చోట మళ్ళీ ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళారు. బీజేపీ పార్టీ ప్రెసిడెంట్, ఇక్కడ క్యాండిడేట్. ఓసారి అక్కడ చేశారు, ఓసారి ఇక్కడ చేశారు, ఓసారి ఇక్కడ చేశారు. వీళ్ళంతా నాన్ రెసిడెంట్స్. ఇక్కడ ఉండే పరిస్థితి ఉండడు, అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఉంది. మీకు ఎవరికి కూడా అందుబాటులో ఉండేది లేదు. మనం ప్రజలకి చెప్పవలసింది ఏంటంటే, అందుబాటులో లేని మనుషులు వాళ్ళు పిఏలతోటి, పిఎస్లతో నడిపిస్తారు. నాలా వ్యక్తిగతంగా ఒక సామాన్య కార్యకర్తను ఎందుకంటే మీ అందరితో కూడా కలిసి పనిచేసేటువంటి అవకాశం మీ అందరికీ కలిగి. నాతో పాటు గతంలో పనిచేసిన ఎంపీపీ కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీడీసీలు కానీ వీళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు కౌన్సిలర్. వాళ్ళందరూ అంటారు, మీరు చేయించినటువంటి పనులు ప్రవర్తి మాకు మా ఎమ్మెల్యేలు కూడా చేయించారు. తప్పనిసరిగా మీరు నమ్మండి, 100కి 100% నేను ఇక్కడే ఉండి మీ అందరికీ అందుబాటులో పనిచేస్తాను. అదే విషయాన్ని ప్రోగ్రామ్ మీరు చెప్పండి. మనకి ఇంపోర్టెడ్ మెటీరియల్ అక్కర్లేదు. కంబైన్డ్ జిల్లాలో అమలాపురం అంటే ఈ జిల్లా కిందే లెక్క, మనం లోకల్ కిందే లెక్క. తూర్పు గోదావరి ఇప్పుడు రాజమండ్రి, కాకినాడ, అమలాపురం అంతా కలిసి ఉంటుంది. అందుకని అందుబాటులో ఉండేటువంటి మనిషి, సమస్యల్లో పరిష్కరించగలిగేటువంటి చాకచక్యం ఉన్నటువంటి వ్యక్తి కావాలా? లేదా పిఏలు, పిఎస్లతో ఆఫీస్ మీరు ఫోన్ చేశారంటే మా పిఏతో మాట్లాడమ్మా అని చెప్తుంది. అటువంటి వ్యక్తి కావాలా మనం. రెండోది సిద్ధాంతాలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు ప్రధానంగా చేయాలి. మూడోది ఒక సామాన్య కార్యకర్త, ఆనెస్టీ, ఇంటిగ్రిటీ. ఈవేళ వరకు 10 సంవత్సరాల రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ, రోసయ్య గారి ప్రభుత్వం కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ ఏనాడు ఒక చిన్న ఎలిగేషన్ కూడా లేకుండా మనం పనిచేస్తాం. నేను కానీ, నాతో పాటు ఉన్నటువంటి టీం కానీ పనిచేశారు. ప్లస్ ఒకే సిద్ధాంతానికి లాయలిస్ట్ గా ఆనాడు ఎన్ఎస్యూలో విద్యార్థులకు వచ్చేటువంటి రోజు నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉన్నా కూడా ఒకటే భావజాలంతో పనిచేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యం ఆనెస్టీ, ఇంటిగ్రిటీ, కమిట్మెంట్. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా గొప్ప వాళ్ళు చేశారు. మన పార్టీలో అనిల్ కుమార్ గారు చేశారు, దానికన్నా ముందు చిత్తూరు రంగులు గారు చేశారు. ఈ పరంపరలో అనేక పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ గెలిచి వచ్చింది అనేకమైనటువంటి లోక్సభ ఎన్నికలు. కనుక బలమైనటువంటి ప్రచార సామగ్రి మన దగ్గర ఉంది. ఇవన్నీ కాకుండా కాంగ్రెస్ పార్టీ నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసింది. దాన్ని కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఢిల్లీకి రమ్మన్నారు. అయితే నేను ఒక్కరోజు కూడా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకూడదని అనౌన్స్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడే ఉన్నాను. ఎందుకంటే ప్రజల మధ్యనే ఉండాలి. ఒకసారి పార్టీ ఒకసారి నిర్దేశించిన తర్వాత విజయమో వీరస్వర్గమో మనం ప్రజల మధ్యన ఉండాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి, పోరాడాలి. పార్టీకి నమ్మకం ద్రోహం చేయకూడదు. దేశం చేసుకునే వరకు ఓకే, దేశం అయిపోయిన తర్వాత ప్రజాక్షేత్రంలో మనం పనిచేయాలి. 5 న్యాయాలు ఇచ్చారు. ఇందాక మనోజ్ చౌహాన్ గారు చెప్పారు. ఈ 5 న్యాయాల్లో మనకు చాలా ప్రధానమైనటువంటి భారత రాజ్యాంగాన్ని సవరించి ఎక్కడైతే 50% సీలింగ్ ఉందో రిజర్వేషన్స్ అది లేకుండా చేస్తామనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది చాలా ముఖ్యమైనటువంటి, ఎందుకంటే ఆయా రాష్ట్రాల సామాజిక పరిస్థితులను బట్టి మనం అది ప్రధానమైనటువంటి అంశం ప్రజల్లోకి చెప్పడం. రెండవది ఓబీసీలకు సంబంధించి దేశ జనాభాలో 50% వరకు ఓబీసీలు ఉన్నారు. అనేకమైనటువంటి కులాలతో ఉన్నారు. దాంట్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఉన్నారు. రజకులు, కుమ్మరి, కమ్మరి, ఈ ప్రొఫెషనల్ చేసే వాళ్ళు ఉన్నారు.
వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేసి కులగణన అనేటువంటి చేస్తే వచ్చేటువంటి ఫలాలని కూడా వాళ్ళకి అందుతాయనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అదొక ప్రధానమైనటువంటి 30 లక్షల ఉద్యోగాలు రాహుల్ గాంధీ గారు యువ న్యాయం 30 లక్షల ఉద్యోగాలు ఈ దేశంలో ఉన్నాయి. 30 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తానని చెప్పడం జరిగింది. సో సమాజంలో మహిళలకు సంబంధించి రైతాంగానికి సంబంధించి స్వామినాథన్ కమిటీ సిఫార్సులు మనం ఇటీవల మరణించారు స్వామినాథన్ గారు. వారు నేను చాలా సందర్భాల్లో కలిశాను. వారు నాకు మంచి మిత్రులు, పెద్దవారు. వారి దగ్గరికి రెగ్యులర్గా వెళ్తూ ఉన్నాను. వాళ్ళ అమ్మాయి వాళ్ళంతా కూడా నాకు చాలా దగ్గర. స్వామినాథన్ గారి రికమెండేషన్స్ ప్రకారం మనం వ్యవసాయదారులను ఆదుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఒకటే ఆదుకుంటుంది. ఉచిత విద్యుత్తు 99 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. మనం ఎప్పుడు పెట్టాం? 99 ఎన్నికల్లో. అదే సత్ఫలితాలు ఇచ్చే 2024లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధానమైనటువంటి కారణమే. ఆదాల నుంచి ఈదాల వరకు కూడా మనం ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. సో కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి దగ్గరగా ఉంటుంది. సుమారు 70,000 కోట్ల రూపాయలు అప్పుడు యూపీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు రుణాలు మాఫీ చేసాం. రైతులకు ఉన్నటువంటి రైతులు సన్నకారు కానీ చిన్నకారు కానీ ఎవరైతే రెగ్యులర్ గా కట్టేస్తున్నారో వాళ్ళందరికీ ఒక ఇన్సెంటివ్ ఇవ్వాలని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతసేపు రుణమాఫీయే కాదు మిగిలిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు మనం ఒక 9 ప్రధానమైనటువంటి అంశాలని మన పిసిసి అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారు కానీ మన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి పెద్దలు కలంరాజు గారు, పార్టీ పెద్దలు రఘువీరారెడ్డి గారు, జయవీర్ గారు వీళ్ళందరూ ఆలోచన చేశారు. 9లో కీలకమైనటువంటి అంశాలు రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు. నేను పాంప్లెట్ రూపంలో తయారు చేస్తాను. వీటిలన్నింటినీ కూడా త్వరలో మీకు మన అభ్యర్థుల ద్వారా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రధానమైనటువంటిది ఇంక ఎక్కువ మనం మాట్లాడక్కర్లేదు. ఈ 9 అంశాల్లో ప్రధానమైనటువంటిది మహిళలకి 1,00,000 రూపాయలు మహాలక్ష్మి ప్రోగ్రాం. ప్రతి పేద కుటుంబంలోనూ మహిళకి 1,00,000 రూపాయలు, నెలకి 8,333 రూపాయలు వేస్తాం. ఎందుకంటే పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ పెరిగింది, మరి ఇంట్లో వస్తువులు పెరిగాయి, నూనె పెరిగింది. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. జాతీయ స్థాయిలో చేస్తాం. కొంతమంది అనుమానం రావచ్చు డబ్బులు ఉన్నాయో లేదా. ఇది జాతీయ స్థాయి స్కీమ్. ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి స్కీమ్ తప్పనిసరిగా దాన్ని మనం అమలు చేస్తాం. అదేవిధంగా రైతులకు రుణమాఫీ 2 లక్షలు, ప్రత్యేక హోదాని నేను పిసిసి ప్రెసిడెంట్ ఉండగా ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్లీనరీ జరిగినప్పుడు సబ్జెక్ట్స్ కమిటీ అని ఉంటుంది. ప్లీనరీ కన్నా ముందు ఈ దేశంలో ఉన్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు, రాజకీయ తీర్మానం కానీ, సామాజిక తీర్మానం కానీ, ఆర్థిక తీర్మానం కానీ, విదేశ వ్యవహారాలతో మనం ఎలా ఉండాలని కొన్ని తీర్మానాలకి పార్టీ సీనియర్ లీడర్షిప్ కూర్చుంటుంది. ఆ రోజు నేను పట్టుబట్టి ప్రత్యేకతల ద్వారా మాకు కావాలని చెప్పి నేను డిమాండ్ చేశాను. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అంగీకరించారు. పొలిటికల్ రెగ్యులేషన్ లో 40వ పాయింట్ గా దాన్ని ఆనాడు పెట్టాము. ఈనాడు జాతీయ స్థాయిలో మన మేనిఫెస్టోలో ప్రత్యేకతలు అనేటువంటి అది కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 2.25 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాటిలన్నింటినీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఉపాధి హామీ స్కీమ్ ని మనం తీసుకొచ్చాం. చాలా మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. వారి యొక్క వేతనాన్ని, దినసరి వేతనాన్ని 400 రూపాయలకు మనం పెంచడం జరిగింది. అదేవిధంగా వృద్ధులకి పెన్షన్, ఓల్డేజ్ పెన్షన్ మనం 4,000 రూపాయలు చేయబోతున్నాం త్వరలో. అదేవిధంగా వికలాంగులకు సంబంధించి 6,000 రూపాయలు చేయబోతున్నాం. ఇల్లు లేని వారందరికీ కూడా హౌసింగ్ మనకు తెలుసు. ఇందిరమ్మ అనేటువంటి కాన్సెప్ట్ తోటి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంగా మనం చేసాం. ప్రతి ఇంటి మీద ఇందిరమ్మ బొమ్మ కూడా వేసాం. పేదవాళ్ళకి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విద్య ఇందాక మీకు చెప్పాను, చాలా ముఖ్యమైనది. కేజీ టు పీజీ సామాన్యుడు, రైతు కూలి వీడిద్దరు పరిస్థితి ఒకటేలా ఉంది. రైతుకు ఎలా ఉండే పరిస్థితి, రైతు కూలీది ఇద్దరితో ఒకటేలా ఉన్నటువంటి పరిస్థితి. ఉచిత విద్య అనేటువంటి కేజీ నుంచి పీజీ వరకు ఎవరు చదువుతున్నా కానీ ఇప్పట్లా కాకుండా మనం ఒకే డబ్బులు కానీ అటువంటి లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేజీ టు పీజీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా
9 ప్రధానమైనటువంటి అంశాలతోటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని మనం రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఆయా నియోజకవర్గాల్లో మన పార్టీ అభ్యర్థులు మరి వారందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్యాంపెయిన్ అనేటువంటి చాలా విజిబిలిటీగా ఉండాలి. 10 సంవత్సరాల్లో కొన్ని వాస్తవాలు కూడా మనం మాట్లాడుకోవాలి. వాస్తవాలు మాట్లాడకపోతే మనకి మనం మోసం చేస్తున్న వాళ్ళం. 10 సంవత్సరాల్లో మన యొక్క ప్రెజెన్స్ తగ్గిపోయింది. ఫీల్డ్ మీద తగ్గిపోయిన దాన్ని పెంచుకోవాలంటే మీరందరూ మౌత్ క్యాంపెయిన్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పాలి. ఈ మేనిఫెస్టో ఒకటే మనని బీట్అవుట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఈ 9 పాయింట్లు ఢిల్లీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో చెప్తే ఈ రెండింటిని చూస్తే 100% చేస్తారు. ఎందుకంటే ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు అంటే ఒక భరోసా, సోనియా గాంధీ గారు అంటే ఒక భరోసా, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక భరోసా పేదవారికి. ఎందుకంటే జగన్ నమ్మరు, చంద్రబాబు నాయుడు ఇద్దరిని నన్ను మోసపోయారు. వాళ్ళ స్వార్థం కోసం, చట్టవిధానాల కోసం, వాళ్ళకున్న కేసుల కోసం. ఇదేనా ఈ రాష్ట్రం? ఎందుకోసం మనం వాళ్ళ ముఖ్యమంత్రికి ఎన్నుకోవాలి? ఒకరినొకరు జైలు పెట్టుకోవడానికి, ఒకరినొకరు తిట్టుకోవడానికి జరుగుతున్నటువంటి భాష చూసారా? అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడేటువంటి భాష కానీ, జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ ఇవన్నీ చూస్తే బాగా అనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో విలువలు ఉండాలి. గొప్ప గొప్ప హ్యాండిల్ చేసినటువంటి ఈ ప్రాంతంలో ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ శాసనసభలో పుచ్చలపల్లి సుందరయ్య గారిని చూస్తే ఇంకే పర్సనాలిటీ. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద స్వాతంత్ర సమరయోధులు, తోట కుటుంబానికి సంబంధించి కానీ, మన పెద్దపల్లం రాజు గారు కానీ, మా దగ్గర వాటిలో చక్రాలు గారు కానీ, ఉమ్మడి రాష్ట్రాల్లో మంత్రిగా పనిచేసినటువంటి పెద్దలు కళా వెంకటరావు గారు కానీ, ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి రాజమండ్రి ప్రాంతం నుంచి ఉన్నటువంటి అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్ మనం చూసాం. ఇది ఒక పొలిటికల్ క్యాపిటల్ మన జిల్లా గతంలో. కాకినాడ ఎప్పటికీ కూడా మనకి జిల్లా పరిషత్, కాకినాడ కలెక్టరేట్ ఉన్న రాజకీయం అనేటువంటి చాలా చైతన్యవంతమైనటువంటి కందుకూరి వీరేశలింగం గారి ట్రస్ట్ ఇక్కడ ఉంది. వారి యొక్క ఐడియాలజీ ఇక్కడ ఉంది. అనేకమైన మంది ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళు, ఉత్తర్వులు, స్వాతంత్ర సమరయులు, వీరి వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అటువంటి ప్రాంతంలో ఈ ఎన్నికలో మనం ప్రజలకు చెప్పాలి. సామాన్య కార్యకర్త, లాయలిస్టు, కాంగ్రెస్ పార్టీ ఒకటి. భారతీయ జనతా పార్టీ రాజకీయాలన్నీ కూసరిగా అన్ని రాజకీయ పార్టీలు తిరిగేటువంటి అధికారం కోసం వాళ్ళు ఒకరు. వీళ్ళిద్దరి మధ్యన జరిగేటువంటి పోరాటం, ఈ పోరాటంలో సామాన్య కార్యకర్త గెలవాలి. ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఈ పోరాటంలో సెక్యులర్ విధానాలు గెలవాలి. వీటి కోసం మనం అందరూ కూడా పనిచేయాలి. తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో 24/7 నేనైతే చాలా సీరియస్ గా పనిచేస్తాను. ప్రతిఫలమైనటువంటి భగవద్గీతలో అర్జునుడు చెప్పినట్టు మనం ఆశించక్కర్లేదు. నేను నిన్న తిరిగినటువంటి సీనియర్స్ అందరూ కూడా చెప్పారు, చాలా పాజిటివ్ ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, నువ్వు ఒక హిస్టరీ క్రియేట్ చేస్తున్నావు అని చెప్పారు. మన పొలిటికల్ కంటెస్ట్ కి వేరేగా కూడా మీకు నేను చెప్తాను. తెలంగాణలో ఒక ఎన్నిక జరిగింది. ముఖ్యమంత్రిగా కాబోయేటువంటి వ్యక్తి కూడా నిలబడ్డారు. అయినా అక్కడ మధ్యలో ఇంకొక వ్యక్తి గెలిచారు. ఎప్పుడైనా పాలిటిక్స్ అనేటువంటిది 2+2 is not 4. 2 మ్యాథమెటిక్స్ లో 4 అవుతాయి, కానీ రాజకీయాల్లో అలా ఉండదు. ఒక్కసారి మార్పు అనేటువంటి వస్తే తెలంగాణలో చూశాను. చాలా మంది నమ్మలేదు నేను చెప్తే తెలంగాణలో కాంగ్రెస్ వస్తున్నారు. 30-35 సీట్లకి దాటి మనుషులు ఏదైనా ఆర్గ్యూ చేస్తారు. ఒక అండర్ కరెంట్ అలా వచ్చి అలా చూపేసింది. ఎందుకంటే కర్ణాటక అయిపోయింది, నాడు కర్ణాటక, దాని తర్వాత తెలంగాణ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ రాబోతోంది. 1978లో సీనియర్స్ ఉన్నారు. ఇందిరాగాంధీ గారు వస్తే వారికి విజయవాడలో ఉండడానికి గెస్ట్ హౌస్ దొరకడం లేదు. కాంగ్రెస్ పార్టీ విడిపోయిన తర్వాత అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అస్సం గుర్తుపెట్టిన వస్తే ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు, ఇందిరమ్మ ఆదరించారు. అబ్సల్యూట్ మెజారిటీ తోటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఎవరు నిలబడితే వాళ్ళే గెలిచారు. నా గొప్పతనం కాదు, వీళ్ళ గొప్పతనం కాదు, ఓన్లీ మీ గొప్పతనమే. కార్యకర్తలు పనిచేస్తేనే నేను లీడర్ అవుతాం.
ఓటర్లు ఓటేస్తేనే మన లీడర్లు అవుతాం. అందుకని అభ్యర్థులుగా ఉన్నటువంటి మేమందరం, నేనే కాదు నాతో పాటు ఇక్కడ మిత్రులందరూ నిలబడండి ఒక నిమిషం, క్యాండిడేట్స్ అందరూ కూడా మనందరం గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. పార్టీ ఒకసారి అవకాశం ఇచ్చింది కదా అని చెప్పి రానేటువంటి వాళ్ళని ఎవరిని కూడా మనం కించపరచకూడదు. ఎందుకంటే కాంపిటేటివ్ స్పిరిట్ తోటి అందరూ కూడా నాకు కూడా కావాలని అడుగుతారు. పార్టీ ఒకసారి నిర్ణయం చేసిన తర్వాత ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ, మనదే రెస్పాన్సిబిలిటీ. మనం ఫ్యామిలీ హెడ్ వాళ్ళందరినీ కలుపుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ ఇచ్చేసుకుని సమీకరించుకుని ఉన్నటువంటి బలాలన్నింటినీ కూడా సమీకరించుకుని సర్వశక్తిగా ఉంటారని నేను భావిస్తున్నాను. నేను కానీ నాతో పాటు ఇక్కడ పోటీ చేసేటువంటి మిత్రులందరూ కూడా మనకి వరుసగా మురళి గారు రాజమండ్రి రూరల్ నుంచి చేస్తున్నారు, అరుణ్ కుమార్ గారు కొవ్వూరు నుంచి చేస్తున్నారు, వెంకట గారు రాజమండ్రి నుంచి చేస్తున్నారు, సుబ్బారావు గారు నిడదవోలు నుంచి చేస్తున్నారు, డాక్టర్ గారు శ్రీనివాస్ గారు అనపర్తి నుంచి చేస్తున్నారు, మరి ఇంకొక శ్రీనివాస్ గారు పద్మబాబు గారు రాజానగర్ నుంచి చేస్తున్నారు. మేమందరం కూడా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంది. వాళ్ళలో ఏదైనా ఇబ్బంది ఉన్నా నాదే బాధ్యత, సవరించేటువంటి బాధ్యత. నన్ను నమ్మండి. మీ అందరికీ వాళ్ళు ఏదైనా ఫోన్ లిఫ్ట్ చేయడం లేకుండా నాకు కాల్ చేయండి, నేను వాళ్ళతో మాట్లాడుకుని సరిచేసేటువంటి బాధ్యత నాది. తప్పనిసరిగా మనందరం ఒక కుటుంబంలో పనిచేద్దాం. ఈ యొక్క అవకాశం పార్టీ మాకు ఇచ్చింది, మమ్మల్ని ఆశీర్వదించండి. 5 సంవత్సరాలు మీరు 2 నెలలు 40 రోజులు మా కోసం పనిచేయండి. 5 సంవత్సరాలు మేము మీకోసం రాత్రి పడుకుంటాం. ఏదైనా కానీ గెలవని ఇవ్వండి, ఏదైనా కానీ మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను రాజమండ్రి దాటి ఎక్కడికి వెళ్ళేటువంటి ప్రసక్తి లేదు. 100% ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాను. ఇది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం. ఇక్కడే ఉంటాను. ఎప్పుడైనా రుద్రరాజు అనేవారు చట్టసభలో ఇక్కడికి వెళ్తారని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తుంది. మీ అందరికీ మంచి పేరు తెచ్చే విధంగా, జాతీయ స్థాయిలో మీ అందరికీ మంచి పేరు తెచ్చే విధంగా ఈ ప్రాంతంలో గతంలో పనిచేసినటువంటి పెద్దలు జక్కంపూడి రామమోహన్ గారు కానీ, లేదా ఉల్లగల అరుణ్ కుమార్ గారు కానీ, మన చిత్తూరు రవీంద్ర గారు కానీ అనేక మంది పెద్దలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో, రాజమండ్రి ఎయిర్పోర్ట్ ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర. ఈ పార్లమెంట్ లో 6 రోడ్లు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రైల్వే స్టేషన్ లో ఈస్ట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవి కాకుండా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, ప్రధానంగా రామ్మోహన్ రావు గారి పెద్దలు ఆర్ఎండ్బి మినిస్టర్ ఉన్నప్పుడు పాత కళ్యాణ నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ రోడ్లన్నింటినీ కూడా ఆర్ఎండ్బి రోడ్స్ గా చేసి, లింక్ రోడ్ చేసి ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేశారు. ఇవన్నీ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ, పేపర్ మిల్కి సంబంధించిన సంస్థ కానీ, హార్లిక్స్ ఫ్యాక్టరీకి సంబంధించిన సంస్థ కానీ, పెరిగినకి సంబంధించిన సంస్థలు కానీ ఏమన్నా కూడా నాకు అవగాహన ఉంది, ఆలోచన ఉంది, మంచి పరిచయాలు ఉన్నాయి. అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు నా నుంచి లబ్ధి పొందిన వాళ్ళు, నాకు సహకరించేటువంటి వాళ్ళు ఉన్నారు. తప్పనిసరిగా వాళ్ళందరి యొక్క సలహాలు, సూచనలు తీసుకుని ఈ నగరంలో ఉన్నటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకుని జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా నాకు మంచి సరదాగా సహకరిస్తారు. వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ తీసుకుని మనందరూ ఒక కుటుంబంలాగా ఈ ప్రాంతాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసే విధంగా సమాజంలో ఈ రాజమండ్రి అంటేనే ఈ రాష్ట్రంలో 25 పార్లమెంట్లను ఒక మోడల్ పార్లమెంట్ గా తయారు చేసేటువంటి బాధ్యత నాది. నాతో పాటు నా మిత్రులైనటువంటి నా కుటుంబ సభ్యులు, పార్టీ ఇచ్చినటువంటి నా కుటుంబం, ఇదంతా కూడా మన అందరూ కూడా ఒక ఎక్స్టెండెడ్ కుటుంబం. సో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి పనిచేస్తామని, మీరందరూ సహకరించాలని ప్రధానమైనటువంటి బాధ్యత మండల పార్టీ అధ్యక్షుడు, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు మీరందరూ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇందాక మనోజ్ చౌహాన్ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అకౌంట్స్ సీజ్ చేశారు. అకౌంట్స్ సీజ్ చేయడమే కాదు, 1800 కోట్ల రూపాయలు పన్ను కట్టమని ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చింది. అది మన పరిస్థితి. సమాజంలో ఏనాడు కూడా ధనం గెలవలేదు, గుణం గెలిచింది. గుణం ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నాము. దయచేసి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలందరికీ, ప్రధానంగా మనకి అతిథిగా వచ్చినటువంటి మనోజ్ చౌహాన్ గారు, మధ్యప్రదేశ్ అర్జున్ సింగ్ గారు, మన విధంగా అర్జున్ సింగ్ గారు అని ఉండేవారు, ముఖ్యమంత్రి చేశారు, సీనియర్ నాయకులు, వారి నియోజకవర్గం నుంచి వచ్చారు వారు. అదేవిధంగా గడిచినటువంటి 16 నెలలుగా ఈ ప్రాంతంలో మన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తూ మనందరికీ గైడెన్స్ ఇచ్చినటువంటి మన పద్మశ్రీ గారు కానీ, మరి జిల్లా అధ్యక్షులు వారు అరుణ్ కుమార్ గారు కానీ, వేదికలు అలంకరించినటువంటి పార్టీ పెద్దలందరూ కూడా, మరి భాగ్యలక్ష్మి గారు,
పార్టీ పెద్దలు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ మనందరం కూడా ఒక టీంగా ఈ రోజు నుంచే కంకణ బదులే మళ్ళీ మనం 13వ తారీఖు ఎన్నికల తర్వాత కౌంటింగ్ లో విజయ గరహాసంతో గెలిచినటువంటి ఉత్సాహంతో ఉండాలని చెప్పి ప్రజలందరూ మన ఆశీర్వదిస్తారు. తప్పనిసరిగా భగవంతుడు దేవదేవుడు మన ఆశీర్వదిస్తారు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మన కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అప్పుడు సంక్షేమ కార్యక్రమాలు, మన పిసిసి అధ్యక్షురాలు సోదరిమణి షర్మిలారెడ్డి గారి యొక్క ఆశీస్సులు మనకు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మనందరూ కూడా గెలుస్తామనేటువంటి ఒక పాజిటివ్ ఫీల్ తోటి కష్టపడి పనిచేయండి. నేను మీ అందరికీ వెంట ఉంటాననేటువంటిది అందరి హామీ ఇస్తూ వచ్చేటువంటి స్థానిక సంస్థలు ఎన్నికలు ఉంటాయి. కొంతమందికి ఎంపీటీసీలుగా, కొంతమందికి ఎంపీపీలుగా, కొంతమందికి జడ్పీటీసీలుగా అవకాశం ఉంటుంది. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అప్రతిహతంగా ఉన్నప్పుడు చాలా మంది అంటున్నారు అయిపోయింది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. మీ అందరికీ గుర్తుండొచ్చు కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ వచ్చినటువంటి పరిస్థితి. తప్పనిసరిగా మీరందరూ కూడా స్థానిక సంస్థల్లో వచ్చేటువంటి ఎన్నికల్లో కార్పొరేటర్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా అవుతారు. అయ్యే బాధ్యత, చేసే బాధ్యత నాది అని చెప్పి వ్యక్తిగతంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఎస్ఎన్ రాజా గారు వేదిక మీదకి రావాలని. వేయాలి.